అలాగే అనుభవం వస్తే నా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను జాబ్ చేసే చోటకి వెళ్ళిపోయాను. అక్కడ కూడా మా ఇన్ఛార్జ్ ఓ బాబు ఇక్కడ కూడా మా ఇన్ఛార్జేనా అన్నట్టు అనిపించింది నాకు. అంటే అప్పుడు ఆయన మీద నాకు కొంచెం ద్వేషం ఉండేది అనమాట. ఏంటి ఇక్కడ డ్యూటీ, ఇక్కడ ఈ ఇన్ఛార్జే మళ్ళీ ఈ ఎంజాయ్మెంట్ లో కూడానా అన్నట్టు అనిపించేది అనమాట. తర్వాత అర్థమైంది నేను దాంతో ద్వేషంతో ఉన్నాను, అందుకే నాకు అలా అలా కనిపిస్తున్నారు. అది కానీ అలాగే కళలు రావడం చాలా బెస్ట్ సార్. మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్ కావాలో నాకు చాలా అర్థమైంది సార్. ఎందుకంటే మా బావగారు మాకు అంటే ఒక 3 ఎకరాలు మాకు ఇవ్వలేదు సార్ అనమాట. తను మాకు 12 ఎకరాలు ఉంటే తను 9 తీసుకొని మాకు 3 ఇచ్చాడు. నాకు బాధ ఉండేది, ఎందుకు ఇచ్చాడు, ఎందుకు అట్లా చేసిండు అని. దానికి కారణం సార్ నాకు. తర్వాత నేను ఆటోమేటిక్ గా నాకు మళ్ళీ అది గుర్తుకు రాదు, దాని గురించి ఆలోచించను. అంటే నేను అక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే అది నాకు చూపిస్తున్నారు కదా, అది కరెక్ట్ అయిపోతుంది. వాళ్ళే తీసుకున్నారు సార్, వాళ్ళు మాట్లాడరు. కానీ నేను మాట్లాడితే వాళ్ళకి అనిపిస్తే మళ్ళీ నేను మాట్లాడితే మా సార్ మాట్లాడతారు, కానీ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఇష్టానికైనా వదిలేస్తాం మళ్ళీ. మీరు అగ్రికల్చర్ ఉన్నదమ్మా? ఉంది సార్, అదే చేస్తాం సార్. నేను చేస్తారా? మా సార్ అది చేస్తారు. మిగతా వాళ్ళు కొంచెం వీడియో కొంచెం ఆడియో ఆన్ చేసుకున్నామ్మా. హాయిగా సరదాగా ఈ రోజు డ్రీమ్స్ గురించి ఏమైనా జ్ఞాపకం నువ్వు చెప్పుకుందాం అలాగే. నేనైతే చాలా నేర్చుకుంటాను కళల వల్ల. ఇద్దరు సాయిలు ఆడియో వీడియో రెండు ఓపెన్ చేయాలి. మేడం మీ గైడ్స్ కి థ్యాంక్స్ చెప్పుకోండి మేడం. నిరంతరం కూడా మిమ్మల్ని పర్యవేక్షిస్తుంటూ మేము నిరంతరం మీకు బాగా హెల్ప్ చేస్తున్నాం. నేను ప్రతిసారి చెప్పుకుంటాను సార్, ఎందుకంటే నేను ఉదయం లేచినప్పటి నుండి నా వర్క్ కు, నా బాడీకి ప్రతి ఒక్కదానికి చేసుకుంటాను సార్ నేను. సంతోష్కి ఎప్పుడో ఒకసారి ఎప్పుడో చెప్పాడు, తనకి అనుభవం వచ్చిందట నా మీద. ఏదో ఐస్ గడ్డ, ఒక 6 అడుగుల ఐస్ గడ్డ ఉన్నదట. సంతోష్ గుర్తున్నదా? ఒకసారి చెప్పావు. మాట్లాడు వర్మ. అప్పుడు ఒకసారి చెప్పావు కదా, ఇద్దరం ఎక్కడికో మంచు కొండలు వెళ్తున్నాను, నాకేమో ఒక పెద్ద మంచు శిఖరం లాంటిది ఏదో నా నెత్తి మీద ఉన్నది అని అన్నావు. చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చి సంతోష్ స్టార్టింగ్ లోనే తను బోల్డ్ అయిన ఎక్స్పీరియన్స్ చెప్పేవాడు. నాకు ఒక చిన్న గిల్ట్ ఫీల్ అనిపించింది, ఏంటి సంతోష్ ఇన్నోటి చెప్తున్నాడు, నేను కూర్చున్నట్టుగా ఉంటాను తప్పించి నేను ఎక్కడికి వెళ్ళటం లేదు అన్నట్టు నాకు అనిపించేది. తనకు కనిపించడం భయం. అట్టాక ఎన్నో అనుభవాలు చెప్తుండేవాడు అనమాట. కానీ చాలా వరకు కళల ద్వారా జ్ఞానం వస్తుంది సార్. మనం ఈ కళే కదా తీసేస్తాం, కానీ దాని వల్ల ఎంతో జ్ఞానం సంపాదించుకుంటాం. అది ఓషో గారిది కళలు 7 శరీరాలు బుక్ ఉంటది, మంచి నాలెడ్జ్ ఉంటది అందులోనే. మొన్న చూసాను లేదు, కడతాలకి వెళ్ళినప్పుడు మళ్ళీ తెస్తాను సార్. రెగ్యులర్ గా కడతాలకి వెళ్ళే అవకాశం బాగుంది మీకు. మేడం మన ఇండియాలో ఉంటూ కువైట్ రూపాయలు, ఒక కువైట్ ఒక డినార్ ఈజ్ ఈక్వల్ 193 రూపాయలు కదా. ఇండియాలో ఉంటూ అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించినట్టు అనమాట కళ్ళు అనేవి. అంత విలువైన ఆస్తులు. అంతే సార్. నిజంగా సార్ నేను చూసుకున్నాను, నాకు ఈ జన్మలో ఎంత డబ్బు ఉంది అనేది ఒక బాక్స్ రూపంలో చూసుకున్నాను సార్ నేను సఫర్ అయినప్పుడు. నేను అందరూ డబ్బు డబ్బు అంటారు కదా సార్, నేను ఎప్పుడు చెప్తాను సార్, నాకు అంటే ఎవరి నుండి మీరు అడగలేదు, మీ బావగారు నీకు 3 కోట్ల అవసరమా, 30 ఇప్పుడు నాకు 3 కోట్ల అవసరం కొట్లాడమని మీరు చెప్తున్నారు కదా, నా 30 కోట్లు నాకు అది కావాలి కానీ ఇది కాదని చెప్తాను సార్ నేను వాళ్ళకి సమాధానం. నాకు అక్కడ వచ్చేది అంటే నాకు చూపించారు సార్, ఒక బాక్స్ లాంటిది చూపించారు నాకు. ఇంకా అంటే ఆ డబ్బు నీదే అన్నట్టుగా చూపించారు అనమాట. అంటే అది ఉంది కదా. పడుకున్న ప్రతిసారి కూడా మన సొంత ఇంటికి వెళ్తామట మేడం.
సార్ ఇప్పుడు అత్తారింటి నుంచి కన్నారింటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఎంత దీనిగా ఉంటాం, ఎంత ఫ్రీడమ్ గా ఉంటాం. కళలు కూడా అటువంటివే. అత్తారింటి నుంచి సొంత చాలా ఇంటికి. రోజుల క్రితం సంతోష్ ఉమ్, నా ఒక 6-7 సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉంది బాగా. నాకు ఒక అనుభవం అయ్యింది అనమాట. నేను గుజరాత్ లో జాబ్ చేసేవాడిని. అప్పుడు అంటే నా డ్యూటీ కొన్ని రోజులు రాకపోవడం వల్ల నేను అక్కడ బాగా ఎక్కువ ధ్యానం చేసేవాడిని. ధ్యానం చేసి ఒకసారి పడుకున్నాను. సో హాస్టల్ ట్రావెలింగ్ ప్రయత్నం చేద్దాం అనేసి పడుకుంటే నాకు బాగా జ్ఞాపకం అన్నమాట. బాడీ నుంచి పైకి లేగడం నాకు క్లియర్ గా కనిపిస్తుంది. బాడీ నుంచి బయటికి రావడం, పైకి వెళ్ళడం, ఒక ఒక వింత ఎప్పుడు డిఫరెంట్ సౌండ్ వచ్చింది అనమాట. బాడీ నుంచి బయటికి రాగానే వర్మ ఆ ట్రావెల్. ఆ విధంగా జరిగేటప్పుడు సౌండ్ జనరేట్ అవుతుంది అటు వర్మ. ఆహా. ఉమ్. బుక్ లో రాసింది. బుక్ లో కళలు అనే కాన్సెప్ట్ లో ఆహా. ఒక సౌండ్ జనరేట్ అవుతుందంట. ఉమ్. ఉమ్. అక్కడ అంటే చూడు, అలాగా. ఒక శృతి దండం ఉంటది కదా, ఒక ఆ, శృతి దండాన్ని గోడకేసి కొట్టి దాన్ని ఏదైనా వస్తువుకి తాకించేటప్పుడు టింగ్ మన సౌండ్ వస్తుంది. ఆ, ఆ. చిన్నప్పుడు మనం ఫిజిక్స్ లాబొరేటరీలో మనం చూసుకుని ఉంటాం. ఉమ్. అదే విధంగా మన శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడినప్పుడైనా ఉమ్. లేకపోతే బయటకు వచ్చేటప్పుడైనా ఆ శృతి దండం అనేది ఆ సౌండ్ లాగా ఉద్భవిస్తుందంట. ఆహా. అలాగా జర్నీ చేశాను. హాస్టల్ ట్రావెలింగ్ చేసి చేసి నాకు ఎవరైతే మెడిటేషన్ చెప్పారో అతని దగ్గరికి వెళ్ళాను. శ్రీనివాసరాజు గారు అనేసి నాకు మెడిటేషన్ నేర్పించారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన వాళ్ళ ఇంటి దగ్గర చైర్ లో కూర్చొని ఉన్నారు అప్పటికే. నేను వచ్చేసరికి సడన్ గా లెగిచారు. కళ్ళు తెరిచారు. అప్పటి వరకు ధ్యానంలో ఉన్నట్టు ఉన్నారన్నమాట. కళ్ళు మూసుకుని ఉన్నారు. కుర్చీలో చేరబడి ఉన్నారు. నేను వచ్చేసరికి కళ్ళు తెరిచారు. నేను ఆయన దగ్గర ఉన్నాను. ఆయన దగ్గర ఉంటే మా ఇద్దరి మధ్యన ఏదో సంభాషణ జరిగింది. ఆ సంభాషణ నాకు తెలియని లాంగ్వేజ్. నేను ఇదివరకు ఎప్పుడు విన్న లాంగ్వేజ్ అన్నమాట. ఏదో అది నేనే నా నోటి నుంచి ఏదో వచ్చింది. ఆయన ఏదో సమాధానం ఇచ్చారు. అలాగా ఒక 2 నిమిషాలు సంభాషణ జరిగింది. సంభాషణ అయిపోయింది. నేనేదో నవ్వుకుంటూ ఏదో వచ్చిందని ఆనందంతో మళ్ళీ అయిపోయిందన్నట్టు వెనక్కెళ్ళిపోయాను. వెనక్కెళ్ళిపోయి నా బాడీలోకి యాజ్ ఇట్ ఈజ్‌గా వెళ్ళిపోయాను. అంతా క్లియర్‌గా కనిపించిందనమాట. అలాగా అనుభవం అయింది. ఇప్పటికీ నాకు అర్థం కాదు. అది ఏ భాష? ఆ! ఏదో 'బాహుబలిలాగా' ఏ కిలికిలి భాషో, ఏ భాషో తెలియటం లేదు ఇది అన్నట్టు లైఫ్ అనిపించింది. లాంగ్వేజ్ ఒక్కొక్కసారి మనం మాట్లాడినప్పుడు మనకి అది తెలియదు సార్, అర్థం కాదు. ఆ! అవును. హ్మ్. హ్మ్. నిజం సార్. నా నోటి వింటే అదే వచ్చింది సార్. మీకు అర్థమై మీకొచ్చింది లాంగ్వేజ్ సార్. నాకిట్లా ఒకసారి కనిపిస్తది. కానీ నేను ఆ! అర్థం కాకపోయే వరకి నేనేమని చెప్పానంటే, మాస్టర్ నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అన్నప్పుడు, మళ్ళీ వాళ్ళకి మన అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్తారు సార్ మనం అడిగితే. కొంచెం ఆ! నేర్పండి మేడం, డబ్బులు ఖర్చు లేకుండా అటువంటి భాషలు ఏమేనండి. అంతే. అంటే నాకు తెలియదు సార్. నేను నిద్రలో పోయినప్పుడు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నా నోటి నుండి వస్తే మా సారు సడెన్‌గా లేపేవాడన్నమాట నన్ను. ఎందుకు అట్లా హ్మ్. ఒరుతున్నావు? ఎందుకు అట్లా ఒరుతున్నావు? ఏం అర్థం కావట్లేదని సడెన్‌గా లేపుతుంటాడు. మధ్యలో నువ్వు ఎందుకు అట్లా లేపుతావని ఒకసారి సీరియస్ అయ్యాను. నువ్వు లేపకు. విను వస్తుంది అని చెప్పాను సార్. అందుకే మళ్ళీ అడుగుతానన్నమాట. నాకు కొంచెం నాకు అర్థమయ్యే భాషలో చూయించండి. చెప్పండి అంటే మళ్ళీ వాళ్ళ మాస్టర్స్ వాళ్ళు విన్న తర్వాత మళ్ళీ మనకి చెప్తారు సార్ వాళ్ళు దాని గురించి. హ్మ్. వర్మ, ఇప్పుడు గురుమూర్తి గారి పిరమిడ్ లోని నువ్వు నేను ఉండేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయింది కదా, అది చెప్పు. ఆ! ఆ! జ్ఞాపకం లేదు నాకు. ఆ! ఏటి వర్మ? జ్ఞాపకం లేదు నాకు. నైట్ 1:30 ఆ టైం అప్పుడు మాట్లాడుకునేటప్పుడు కళ్ళు హ్మ్. మెరుస్తున్నాయని చెప్పావు కదా ఎక్స్పీరియన్స్. ఆ! ఆ! అవునవును. హ్మ్. అదే నైట్ ధ్యానం చేసేవాళ్ళం అక్కడ.
సడన్ గా ఓపెన్ చేసి చూసేసరికి కళ్ళు అంతా లైటింగ్ లాగా కనిపించింది నాకు అప్పుడు. అదే సరిగ్గా జ్ఞాపకం లేదు అది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎంతో హాయ్ అనిపించింది. ఇంకా డాక్టర్ గారు మాకు దర్శనం లేదా ఈరోజు? సార్ రమణేష్ గారు మాట్లాడండి సార్. రమణేష్ సార్. కనిపిస్తాను సార్ 5 minutes. రమణేష్ సార్. మాట్లాడండి సార్. సార్ నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. నాకు సెషన్ 7:30 మాక్సిమం 7:30 క్లోజ్ చేద్దాము, లేదంటే మరొక 5-10 minutes, ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆఫీస్ టైమింగ్స్ అవ్వచ్చు, హౌస్ వర్క్స్ అవ్వచ్చు, లేదా సంథింగ్ అవ్వచ్చు. లాంగ్ సెషన్స్ అవ్వడం వల్ల కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు కూడా. అంటే అందుకోసమని మాక్సిమం 7:30-7:35 సెషన్ ఎండ్ చేసుకుందాం. వర్మ అంతే గారు మాట్లాడండి మేడం. ఓకే. నేను 8th లో ఉన్నప్పుడు నాకు ఒక అంటే చేతికి ఇక్కడ ఉంది సార్ కాటు. నాకు స్నేక్ కాటేసింది సార్. నాకు తెలియదు నిద్రలోనే కాటు వేసింది. అది వెళ్ళిపోయింది. అది మాకు కనిపించలేదు. ఒక 2 రోజుల తర్వాత నా చెయ్యి వాచిపోయింది సార్ బాగా. వాచిపోతే మా మమ్మీ మంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చి పంపించాడు. కానీ ఆ మెడిసిన్ వేసుకుంటే తగ్గింది. మళ్ళీ వాపు వచ్చేసారు. 1 నెల రోజులు ఈ చేతిలో విషం ఉండే సార్ నాకు మోచేతి వరకు. స్కానింగ్ తీసేటప్పుడు ఏమన్నారంటే మీ కూతురు ఎప్పుడో కింద పడింది, చెయ్యి విరిగింది, అందుకే ఇప్పుడు చెయ్యి కొట్టేసేయాలి అని చెప్పారు. మా మమ్మీ మా తాతకు వచ్చి చెప్పేసింది అనమాట. అంటే సడన్ గా ఒక రోజు తగ్గేది, ఒక రోజు లావ్ అయిపోయేది, విపరీతమైన లావ్ అయ్యేది చెయ్యి. మా తాతయ్య చెప్తే మా తాతయ్య నైటే తీసుకెళ్లారు సార్ నన్ను ఒక దగ్గరికి. తీసుకెళ్తే రేపు చెయ్యి కొట్టేశారు అనంగా. అది తీసుకెళ్లిన తర్వాత మా తాతయ్యకి అక్కడ ఏం చెప్పాడంటే, ఒక అతను ఈమెకు విషం పురుగు కరిచింది, ఈమెకు విషం ఎక్కట్లేదు, విషం పురుగు కరిచింది, ఈమెకు ఏం కాదు అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ చేతికి ఒక పట్టేసి బ్లడ్ అంతా తీసేసారు సార్ నాకు. తీసిన తర్వాత మళ్ళీ మామూలు పాప అనేది తగ్గిపోయింది సార్ నాకు. ఈ చేకి ఇక్కడ మచ్చలు ఉంటాయి సార్ నాకు కాటేసినాయి. ఇంటి దగ్గర అమ్మాయి ఏం సార్? ఇంటి దగ్గర అయ్యిందా? ఇంటి దగ్గరే సార్. నేను చిన్నప్పుడు అంటే 8th లో 7th ఉన్నా అంతే. అది నాకు తెలియకుండా కాటేసిపోయింది. మళ్ళీ అంటే చేతి వాచిపోయింది. నెల రోజుల వరకు ఓ రోజు తగ్గేది, ఒక రోజు పెరిగేది. నెల రోజుల వరకు ఆ విషయం అంటే చేతి కొట్టేసేది అని డాక్టర్లు చెప్పిన తర్వాత ఒక అతను తీసుకెళ్తే మా తాతయ్య ఆ విషం అనేది తీసేసారు. చేతికున్న బ్లడ్ అంతా తీసేసిన తర్వాత అది క్లియర్ అయింది. ఈసారి కడతాలు వస్తే అందరం మీ ఇంటికి వస్తాం. రండి సార్, వెల్కమ్. మా ఇల్లు ఇట్లా లాస్ట్ లో ఉంటది, అడవిలో ఉన్నట్టుంటది సార్, మొత్తం ప్రకృతిలో ఉన్నట్టు. మీకు శ్రీశైలం దగ్గరే కదమ్మా? దగ్గరే సార్. వెళ్తాం సార్ మేము 1 year ఒకసారి, 2 సార్లు. అక్కడ లోపల ఏదో అమ్మవారి గుడి ఉన్నదమ్మా. ఉంది సార్. లోపటికి చాలా మంది చెప్తుంటారు, ప్రేమనాథ్ సారాలు ట్రెక్కింగ్ గట్ట చేస్తుంటారు, ఆ గుడి దగ్గరికి వెళ్తుంటారు అనేసి గట్ట చెప్తుంటారు బాగానే. ఉంది సార్, లోపలికి ఉన్నాయి. ఎవరైనా వెళ్ళిపోగలరా లోపలికి?
వెళ్తాం సార్, తీసుకెళ్తారు కదా. ఆహా అయితే ఈసారి మాకు మీరే తీసుకెళ్ళాలి, అయితే మేము వచ్చేస్తాం కంపల్సరిగా. సంతోష్ మొన్న వర్మ వెళ్ళిపోదాం. అలాగే అలాగే వర్మ. మేడం శ్రీశైలం అవన్నీ తిప్పేస్తారు మనకి ఆ లోపల అడవుల్లోకి. ఇక్కడ ఓం కేర్ శ్రీశైలం పోతుంటేనే ఉంది సార్, బాగుంటది. ఇప్పుడు నిన్నటి నుండి మొక్కలు నాటే కార్యక్రమం ఉంది సార్. ఆహా మా ఊరు నుండే ఇంకా తపస్సు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారటమ్మా లోపట. ఉంటారు కదా సార్, ఉంటారు సార్ అక్కడ. ఆహా ఎప్పుడైనా చూసారా మీరు లోపలికి వెళ్ళి ఎవరైనా తపస్సు చేసుకునే వాళ్ళని గట్ట? నేను వెళ్ళలేదు సార్, అంటే మా సారు 3 days 4 days అక్కడ ఉన్నాడు, తను చూసాడు సార్. ఆహా ఉమ్. నాగ సాధువులను ఉన్నారు సార్, చూసాడు ఈయన. నేను చూసాను సార్ వాళ్ళని ఆహా 2 times చూసా సార్. అంటే వెళ్ళేటప్పుడు చూసా, వచ్చేటప్పుడు చూసా. అతను కదలకుండా అక్కడే ఉన్నారనమాట. ఆ. బాగా లోపలికి చాలా ఎనర్జెటిక్ ప్లేస్లు బోల్డ్ ఉన్నాయట శ్రీశైలం అడవుల్లోనే. అవును, చాలా దీనిగా ఉన్నాయి సార్. అవును సార్ రమణేష్ గారు. సార్ ఆడియో డిస్కనెక్ట్ లో ఉన్నారు, సార్ కి వాయిస్ వినిపించదు అనుకుంటా. ఆహా. ఆడియో డిస్కనెక్టెడ్. యా జస్ట్ సార్ చూడడం అయితే తప్పించి వినడం మాట్లాడడం. మరి లెఫ్ట్ అవ్వాలా దానికి? లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వాలి ఏమైతే? అవును సార్. అవసరం లేదు సార్, డైరెక్ట్ గా అక్కడ మనం మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. స్టార్టింగ్ లో మనకి కనెక్ట్ విత్ ఆడియో ఆడియో, అని వస్తుంది. కంప్యూటర్ ఆడియో. అది పంపించండి, సార్ మాట్లాడతారేమో. ఒకసారి సార్ సార్ కి వచ్చారు. కాల్ చేయండి సార్, లేదంటే. సార్ వచ్చారు. వచ్చారా? యా సార్. సార్ వెల్కమ్ సార్. అమృత మేడం కి జై. ఆర్కేంజిల్ లో ఒక ఏంజిల్ లాగా అయిపోతున్నారు రోజు రోజుకి. సార్ లేదు సార్, ఈ రోజు వేరే ప్రాసెస్ చేయించారు మాస్టర్స్. చాలా సేపు మెడిటేషన్ లోనే ఉన్నాము. మెడిటేషన్ నుంచి బయటికి రాగానే ఇంకా మన దాంట్లో నేను ఆడియో కనెక్ట్ చేసుకున్నా. మ్యూజిక్ ఎంత వరకు షేర్ అయింది నాకు తెలీదు. నేను మ్యూజిక్ పెట్టేసి మెడిటేషన్ లో కూర్చున్నాను, నాకు అసలు ఏం తెలీదు. ఆ ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది. 6కి ఒక 10 నిమిషాల ముందు ఆగిపోయినట్టుంది మ్యూజిక్. లేదు సార్, వాళ్ళు ఆఫ్ చేసేసారు. 5:40కో 5:45 అలా అయిపోయింది సార్. సడన్ గా చాలా సేపు 6:30కో ఏమో అవేర్నెస్ వచ్చి, అవును నేను మ్యూజిక్ ప్లే చేశా కదా, మ్యూజిక్ ఆఫ్ చేయాలి కదా అని వెళ్ళి చూస్తే షట్ డౌన్ అయిపోయింది. ఓ మీరు చూసుకున్నారా, మీరు మ్యూజిక్ ఆఫ్ చేశారా అని అనుకున్నా. ఎందుకంటే చాలా డీప్ ప్రాసెస్ లో ఉన్నాం, అది అసలు బయటకు వచ్చేది కాదు. చాలా బలవంతంగా బయటకు వచ్చాం, టైం అవుతుంది అని. అంత డీప్ గా జరిగిందంటే ఏవో అనుభవాలు ఉంటాయి ఖచ్చితంగా. షేర్ చేస్తాం సార్, కొంచెం టైం ఇవ్వండి, షేర్ చేస్తాం. ఓకే అమ్మా, ఓకే. ఎక్కడ సాయి వందన, ఏదో కొంచెం మాట్లాడమ్మా. ఎక్స్పీరియన్స్ అంటే ఏమీ లేదు సార్ ఈరోజు. హాయ్ సార్. సార్ నమస్తే సార్. సృష్టి రక్షకుల దృష్టికోణం పుస్తకం తీసుకున్నాను సార్. మురళి అయ్యా గారు కొద్దిసేపు ఇక్కడ పక్కనే మైక్ ఉంది, కొంచెం మాట్లాడమండి. అనితమ్మకి ధన్యవాదాలు. 3 సార్లు ఫోన్ చేసింది, ఫోన్ ఎత్తలేకపోయినా అని ఏమనుకోవచ్చు. ఒకసారి మీరు మాట్లాడండి సార్. ఇంకా ఇక మైక్ అయిపోతే 1 నిమిషం మాట్లాడతాను. ఓకే, సంతోషం. వర్మ బుక్ తీసుకున్నావా? ఇంకా నేను అడిగాను వర్మ, మొన్న అనిత మేడం గారు
కడతాలు వెళ్ళేటప్పుడు ఆ బుక్ కావాలని చెప్పేసి అడిగాను. మేడం గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నారు. ఒక పీస్ పంపిస్తానన్నారు ఒక బుక్. చాలా బాగుంటదండి బుక్ అది. అలాగే ఇస్తాను. ఇంకేంటి మాకు అనిత మేడం చాలు. జూమ్ అంతే, సెషన్ ఎన్నో రహస్యాలు. ఏం లేదు సార్, అది అంతే జ్ఞానమే, అంతే నేను నేర్చుకోవడానికి జ్ఞానం సార్ అది. అమృతజీ మాట్లాడాను మేడం. సార్ రెడీ అవుతున్నాను సార్. ఓకే 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 మేడం. 5 minutes లో క్యాబ్ ఉంది. ఇంకేటి వర్మ, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయి. అలాగే ఉంటావు మౌనంగానా? మాట్లాడు. నేనే మౌనంగా లేదు, ఇప్పుడు వరకు మాట్లాడుతున్నాను నేనే. రమణేష్ గారు బిజీ ఉన్నారు కదా అయితే. కానీ ఇక్కడ పక్కనే మైక్ ఒకటి ఉంది, గుడితలకి మైక్, అందువల్ల ఆ శబ్దం వినబడుతుందేమని. ఇగోటి సార్, సృష్టి రక్షకుల దృష్టికోణం పుస్తకం ఎత్తుకుంటున్నాను సార్. బిజీగా ఏం లేదు. గ్రేట్ బుక్ సార్. అయ్యా సంతోష్ గారు, అమృత తల్లి, సార్ వర్మ గారు, సౌమ్య గారు కనబడలేదు. మీ అందరికీ ఈ సందర్భం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను జూమ్ లో ఇంతసేపు ఉండడం అనేది ఎప్పుడు జరగలేదు. ఇంచుమించు 4 సంవత్సరాలు బట్టి కొన్ని వందల కాదు వేల జూముల్లో పాల్గొన్నాను. కానీ మీ జూమ్ లోకి వచ్చి కంటిన్యూగా ఉండాలనిపిస్తుంది. ఎందుకు తెలియదు మరి. ఈ సత్యవ కాన్సెప్ట్ ఏం చేస్తుందో తెలియదు మరి. ఎంత అద్భుతమైన. తర్వాత ఫోన్ చేయండి బాబు అని నెంబర్ కూడా ఇచ్చాను. కానీ ఒక అనిత తల్లి మాత్రం చేసింది. మరి సత్యమోహన్ ఎందుకు చేయలేదు చెయ్యండి, లేకపోతే ఎందుకు చేయలేదు కూడా చెప్పండి దయచేసి. లేదు బాబు మాకు అవసరం లేదంటే నేను రేపు నుంచి రావడం కూడా మానేస్తాను. ఎందుకంటే 1-2 సార్లు మన మనస్తత్వం నచ్చలేనప్పుడు మనకు ఇది వైదొలిగిపోవాలట. ఉన్న రహస్యం చెప్తున్నాను సార్. సంతోష్ గారు, అమృతమ్మ, మీ ద్వారా ప్రపంచంలో ఎంత యూత్ వచ్చింది కాబట్టి మీ ద్వారా ఏది వెళ్తుందని నమ్మకం నాకు కలిగింది సార్. ఆ నమ్మకాన్ని పెట్టుకుని మీ మీద ఆ నమ్మకాన్ని పెట్టుకున్నాను సార్. మీ అందరి మీద ఏమనలేదు. నేను మంచి మాటలు చెప్పుకుందాం, ఒక అవకాశం ఉన్నప్పుడు మీకు నచ్చిన టైంలో, అర్ధరాత్రి పర్లేదు, అపరాత్రి పర్లేదు, మాట్లాడమన్నాను సార్. అంతేగాని చాలా అవసరం సార్, అలా అనుకోకండి. మీది చాలా అవసరం. నేను మీరు 3 సార్లు ఫోన్ చేశారు కానీ ఎత్తలేకపోయి, నాది తప్పే. ఒక ఆమె మనం దెబ్బలాడిసింది కూడా. మీరు ఫోన్ చేయమంటారు, మేము ఫోన్ చేయడం ఎత్తారు, అక్కడక్కడ తిరుగుతారు అన్నారు. అయితే అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ నిజంగా ఈ పుస్తకంలో హాస్టల్ పరీక్షలు ఎలా ఉంటాయి రాసి ఉన్నాయి సార్. 7 రకాల పరీక్షలు ఉంటాయి సార్. సరే, ఈ పుస్తకాన్ని వర్మ గారు జాగ్రత్తగా చేయండి సార్. సంతోష్ గారు డ్యూటీలో ఉన్నారా? పరిగెట్టాలి కదా. కెమెరా అవకాశం ఉందా? ఒక్కసారి కెమెరా ఆఫ్ అవకాశం చేయండి. మా తల్లి మరి ఎక్కడికో పరిగెడతా ఉన్నారు. తర్వాత మనకి సమయం కూడా ఉంది, ఎక్కువ సమయం లేదు. 7 గంటలన్నర క్లోజ్ చేయమని చెప్పారు కదా. మనకు కూడా ఒక హెచ్చరిక వచ్చింది ఆల్రెడీ. ఇందులో ఒక 13 లక్షణాలు. మనం అధినేతలు 13వ చాప్టర్ ఉంది. అధినేతల తలక మనం అధిష్టాన సేవ చేసే 12 మార్గాలు ఉన్నాయట. నెంబర్ 1 మార్గం ఏంటంటే కరుణను హాని చేయకపోవడం పెంపొందించుకుని సాధన చేయడం. అసలు గట్టిగా క్లాప్స్ కొడదాం. సత్యయుగ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే కరుణను హాని చేయకపోవడం పెంపొందించి సాధన చేస్తుందన్నమాట. పాస్ అయిపోయాం సార్. సంతోష్ గారు పాస్ అయిపోయావా? క్లాప్స్ కరుణని పెంచుకుంటున్నాం. కరుణ అంటే ముంగటి వాడికి అందించడమే. ఓకే, హాని అంటే మనం ఎంత గొప్ప పని చేస్తున్నాం తెలియాలంటే పుస్తకాల్లో సారం ఉంది. మనం చేయట్లేదు, తెలిసి చేయట్లేదు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోలేదు, మన ఫోన్లో వచ్చేస్తుంటాయి. రెండోది భయాన్ని ప్రాళదోడడం. చూసారు, ఎంతో మంది భయాలు ఉన్నాయి. ఆ భయాలు ప్రాళదోడడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం లేదు సార్?
ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. తల్లి బట్టలని మడతెట్టుకుంటుంది, మనం కూడా మడత పెట్టుకోవాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ అందులో పాయింట్లు జాగ్రత్తగా మడత పెట్టి ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఇక మూడోది మానవ ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని నొక్కి చెప్పడం. మరి సత్యయోగ కాన్సెప్ట్స్ మానవ ఆత్మ తలక శాశ్వతత్వాన్ని నొక్కి చెప్తుందా లేదు సార్? ఆయన శరీరం పని కాదు, ఆత్మ పనులు చేయండి, ఆత్మస్థితిని పెంచుకోండి, ఆత్మోద్ధరణ చేసుకోండి. ఎందుకంటే మా అమృత తల్లి ఎంత కృషి చేస్తుందో నాకు తెలుసు సార్. అమెరికా దేశంలో ఎంతో మందిని కలపడానికి విశేషమైన కృషి చేస్తుంది సార్. నిజంగా తల్లికి ధన్యవాదాలు. చేతి విజ్ఞాన వర్క్ షాప్ ఫిజికల్ గా రావడానికి ఎంతో కారణమైంది. ఆమె వెళ్ళిన తర్వాత ఆ టీమే అక్కడికి వెళ్ళిపోయింది. చూసారా, ఒక అయస్కాంతం గట్టిగా ఉంటే అయస్కాంతం అతి లాగేస్తుందట. అంతే. మా అనిపంతులు ఏం చేశారంటే పిఎంసి డిజిటల్ ద్వారా అక్కడ గ్లోబల్ మాస్టర్ ని అందరినీ కూడా పరిచయం చేసింది. తద్వారా ఇప్పుడు వెళ్ళగానే ఆ మాస్టర్లే రిసీవ్ చేసుకుంటున్నారు. మొన్న అమెరికాలో ఒక ఇల్లు ఉంది కదా నాకు, ఇవాళ కెనడాలో కూడా ఇల్లు ఉంది. నిన్న ఒక తల్లి చెప్పింది 10 సంవత్సరాల క్రితం ఆ అమ్మకి పిల్లలు లేరు, కానీ ఆమె ఎందుకు పిల్లలు పుట్టలేదో తెలుసుకుందట. అంత ఆనందంగా ఉంది. 11వ తారీఖున ఆమె ఫోన్ చేస్తే నిన్నటికి సమాధానం ఇచ్చాను సార్ నేను ఉదయంకి. మళ్ళీ ఆమె చేస్తే అది నా పరిస్థితి సార్. ఆమె ఎంతో రహస్యాలన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె కూడా చెప్తుంది, ఓసో పుస్తకంలో మీరు ఒక పేజీ చదివారు సార్ అంటుంది. నాకు గుర్తు రావట్లేదు ఏ పుస్తకం, కానీ ఎదుగుతాను టైం లేదు. నిజంగా ఆధ్యాత్మికంగా నిజంగా ఎదిగే వ్యక్తులకి ఏ బంధకాలు ఉండవట, ఏ రుణాలు ఉండవట. అందువల్ల చెట్టు చివరి జన్మల్లో పిల్లలు ఉండరని ఆమె నిర్ధారణ చేసుకుందట. ఒకరోజు అవసరమైతే ఆ మేడం గారిని రిక్వెస్ట్ చేసి మన జూమ్ లోకి పిలుద్దాం, కానీ క్లాసులు చెప్పనని సరే ఆమె. ఎందుకంటే భూమి మీద జీవించడం ముఖ్యమట. అందుకే మహాత్ములు బోధించలేదు, జీవించి చూపించారు. ఇప్పుడు సత్యయోగ కాన్సెప్ట్స్ జీవించి చూపిస్తున్నారు సార్. మరి సంతోష్ గారు ఏ విధంగా జీవిస్తున్నారు నాకు ప్రత్యక్షం తెలుసు. వర్మ గారు ఎలా జీవిస్తున్నా నాకు ప్రత్యక్షం తెలుసు. మా అమృత తల్లి ఎలా జీవిస్తుందో నాకు ప్రత్యక్షం తెలుసు. మా నా తల్లి సౌమ్య తల్లి ఎలా జీవించింది తెలుసు సార్. ప్రతిమావులు నాకు అంత ఎక్కువ తెలియదు కాబట్టి జీవిస్తుండొచ్చు, నాకు పెద్దగా తెలియదు. ఇక నాలుగోదట సరి అయిన మానవ సంబంధాలను సృష్టించడం. మరి సత్యయోగ కాన్సెప్ట్స్ లో ఇన్ని మానవ సంబంధాలు సృష్టించుకున్నాం కదా. ఎక్కడ ముంబై, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ కర్తాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడ అమెరికా, ఎక్కడ విజయనగరం. ఓకే నెక్స్ట్, ఇగో నా చుట్టూ సౌండ్లే. ఓకే నెక్స్ట్, దురాశను పోటీని తొలగించడం. మరి సత్యయోగాంశలో పోటీ లేదండి, అందరూ మాట్లాడుకుంటుంటారు, అందరూ అనుభవాలు షేర్ చేసుకుంటారు. పోటీ తత్వం లేదు, కోఆపరేషన్ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. ఈ సత్యయోగ కాన్సెప్ట్స్ లో నాకు ఎంత ఆనందం. ఎందుకంటే ఏ జూమ్లకి వెళ్ళి క్లాస్ చెప్తున్నారు వాళ్ళు పారిపోతున్నారు, వినీసీలు పారిపోతారు, ఆ జూమ్ ఆఫీస్ వాళ్ళు పారిపోతారు, మొత్తం అందరూ పారిపోతా ఉంది. కానీ ఇక్కడ పారిపోవట్లేదు, ఆన్ చేస్తున్నారు, డ్యూటీలోకి వెళ్తున్నారు, చెప్తున్నారు, పనిలోకి వెళ్తున్నారు. అక్కడ కుటుంబ ధర్మాన్ని కూడా సమాజ ధర్మాన్ని రెండు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఆ వర్మ గారు ప్రకృతిలో తిరగంటారు బాబు, ఎందుకు ఇంట్లో ఉంటారు, గోడల మధ్య 4 గోడల మధ్య రోజు చెప్తున్నారు మన ప్రకృతిలోకి వెళ్ళండి 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 అని. ఇక నెక్స్ట్, కాలాతీత వివేక బోధనలు వ్యాప్తి చేయడం. చూసారా, కాలాతీత వివేక బోధన వ్యాప్తి చేస్తున్నాం. ఒకసారి గట్టి క్లాస్ పడదాం. అసలు నేను ఎవరికి నెంబర్ ఇవ్వను, నా ఫోటో చూపించండి. మీకు తెలిసి ఎప్పుడు ఫోటోలు పెట్టానండి గ్రూప్ లో, విజయనగరం గ్రూప్ లో ఎన్ని సంవత్సరాల్లో సార్ ఎక్కడైనా చూసారు సార్? అమ్మ అమృత ఎక్కడైనా చూసేవేంటి ఎప్పుడైనా ఫొటోస్? నేను స్టేజ్ల మీద ఫోటోలు సంతోష్ గారు చూసారు సార్? సార్ ఫోటోలు ఏం చూసారు నావి? నా డీపీలో కూడా పెట్టినట్టు ఏమన్నా? నేను ఫోటో పెట్టగానే 2 రోజుల తర్వాత తేడా వచ్చేది, దాంట్లో పత్రికల ఫోటో పెట్టేస్తాను. ఎందుకంటే ఏ మహాత్ముడి చరిత్ర మీరు గమనించినా అతని పాదాలు కనిపిస్తాయట, కానీ ఆ పదాలు కనబడదు. అంటే పాదాలే కనిపించాలి కానీ మనం కనబడకూడదు, మన అడుగులు. ఇవన్నీ చాలా రహస్యాలు ఉన్నాయి, మీతో చెప్పడానికి టైం లేదు, అందుకే ఫోన్ లో మాట్లాడండి. అలాగే మీరు ఫోన్ చేయండి, ఎత్తపోతే నన్ను తిట్టకండి దయచేసి, నాకున్న సమయం బట్టి. ఒక నెక్స్ట్, స్వేచ్ఛ సహనాల గురించి వ్రాయటం, మాట్లాడటం. మరి స్వేచ్ఛ కోసం ఎంత చెప్తున్నారు సార్ మీరు? స్వే అంటే స్వాయిచ్ఛ ప్రకారం జీవించడం. మరి సంతోష్ గారు స్వాయిచ్ఛ ప్రకారం జీవిస్తున్నారు, వర్మ గారు జీవిస్తున్నారు. మా సౌందర్య తెలుగు ఇంక చెప్పవలసి లేదు, ఆమె ప్రపంచంలో ఎవరు చెప్పినా వినే రకంగా. సీతయ్య ఎవరి మాట ఎనరు. ఆ తల్లికి అన్ని చెప్తే ఆ తల్లి ఏంటి చెప్పింది తెలుసా? సార్ మీరు కొంచెం అంతర్మౌనం పాటించండి అన్నారు. అప్పటి నుంచి నాకు ఆ మనసు గుర్తుండిపోతుంది, ఎందుకు అంతర్మౌనం పాటించండి అని అంటాడికి ఏదో డౌట్ వచ్చింది. మా అమృత తల్లి ఎంతో ప్రేమతో చెప్తుంది. ఆమె ఎంతో చక్కగా అంత జాబులో ఉండి, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అంత నిరాడంబరంగా సింపుల్ గా ఉండడం చిన్న విషయం కాదు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఈ టీంకి. నేను ఎవరిని పొగిడే పని చేయలేదు, ఎప్పుడు పొగడను. ఎందుకంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. మనం ఎంత గొప్ప వాళ్ళు మనం ఒప్పుకోవట్లేదు, మనల్ని మనం తక్కువ పరుచుకుంటున్నాం, మనల్ని కించపరుచుకుంటున్నాం. అవి కూడా ఆత్మీయత భావం కూడా ఇబ్బంది, అలాగే అహంకారం కూడా ఇబ్బంది. రెండింటికి మధ్యలో ఉండాలి. ఓకే నెక్స్ట్,
మానవ జాతి ఒక్కటే అని నొక్కి చెప్పడం. మరి సత్యయుగ కాన్షియస్ ఒకటే అని చెప్తుందా లేదా? క్లాస్ కొట్టండి సార్. అంటే నది పుట్టింది ఎంత పుట్టింది, ఇప్పుడు గోదావరి ఇంత పడుతుంది ఎక్కడ. మీరు ఎప్పుడైనా గోదావరి పుట్టింది ఎక్కడ వెళ్ళారా? నేను వెళ్ళానండి, ఇంతే పడుతుంది. కానీ అది విషయం మన రాజమండ్రి దగ్గరికి వచ్చి విస్తారం అయిపోద్ది సార్. అలాగే ఇవాళ సత్యయుగ కాన్షియస్ ఇది ఒకటే కాదండి, దేశ విదేశాల్లో ఎంతో వేల మంది లక్షల మంది ఈ తరగ ప్రాసెస్ కోసం వస్తారు సార్. గొప్ప యూనివర్సిటీ వస్తుంది సార్. అదేవిధంగా 100 కోట్ల ఆస్తులు ఎవరో ఇస్తారు సార్, మనకి ఇస్తారు 100 కోట్లు. ఏమో ఎవరో పిల్లలు లేని 100 కోట్లు ఉన్నాడు. అంబానీ లాంటి ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది అనుకోండి జ్ఞానం. వాళ్ళకి ఏ పిల్లడు పుట్టించాడు అనుకోండి, ఆడే అంటే 100 కోట్లు శాంతి చేసేస్తాడు వెంటనే. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం మన కోసం కాదు, మా డబ్బులు మన కోసం కాదు, సత్యయుగ కాన్షియస్ ని ప్రపంచ వ్యాప్తం చేయడం కోసం, సత్యాన్ని వ్యాప్తం చేయడం కోసం విస్తారంగా ప్రపంచంలో విస్తారం డబ్బు ఉంది సార్, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. కానీ మనం వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. వాళ్ళకి ఇప్పటికీ తెలుసా మీకు, పెద్ద పెద్ద వ్యక్తులు 20 లక్షల కోట్లు 20 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే 20,000 కోట్లు ట్రస్టులకు ఇస్తున్నారు. తన జీవితంలో డబ్బుని 10% 20% ఇస్తున్నారు సార్. చాలా సంతోషం. తల్లి చాలా అలసిపోయి ఉన్నారు, మనం కూడా అలసిపోయాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తుంది నాకు. నాయన నువ్వు తిరుగుతున్నావు, అలసిపోతున్నావు, రెస్ట్ తీసుకొని నాయన మూసుకో. ఆ తల్లి ఏం చెప్పింది నాకు, నాయన లోపల ఏం జరుగుతుందో చూసుకో అన్నది, ఈమె కళ్ళు మూసుకో అన్నది. అంటే పత్రి గారు ఏం చెప్పారు, ఏ సంఘటన కనబడినా దాని నుంచి స్పిరిచువల్ మాట్లాడమన్నారు. 2 కనబడగానే ద్వంద్వత్వం అంటాను, 3 కనబడితే 3 గుణాలు అంటాను, 4 కనబడగానే మరి అది చెప్తాను, 6 కనబడితే అమ్మ అరిసిటి వర్గాలు అంటాను. అలాగ అంటుండగా మనం అయిపోతాం అన్నమాట. తర్వాత అప్పుడప్పుడు మామూలుగా ఉండకండి, కలర్ లైటింగ్ కూడా ఫోకస్ అవ్వాలి మనం, తల్లి కూడా ఫోకస్ అవుతుంది. తర్వాత మన జీవితాన్ని సౌందర్యానికి అంకితం చేసి వికృతిని తిరస్కరించడం. చూసారా, మన జీవితాన్ని దేనికి అంకితం చేయాలి? సౌందర్యానికి. అంటే సౌందర్యం అంటే బ్యూటీ కాదండి, ఆత్మ సౌందర్యం, బయట బ్యూటీ కాదు. అంటే మన దేహాత్మలు కాదు కదా, మరి ఆత్మ సౌందర్యం. మీకు ఆత్మ సౌందర్యం మీకు చెప్పడానికి మనకి తగ్గ మన వైజాగ్ లో ఉంది, సౌమ్య తల్లి ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిసింది నాకు. ఆత్మ సౌందర్య సెంటర్ ఉంది రమణి గారిది. ఆమె ఇన్నర్ బ్యూటీ కోసం బాగా చెప్తుందండి. ఎప్పుడైనా సరే మన జూమ్లో ఎలాంటి కూడా పరిచయం చేస్తే బాగుంటుందని ఈ రోజు ఐడియా వచ్చింది సార్. సంతోష్ గారు, వర్మ గారు, అలాగే సార్, అలాగే ఒక వ్యక్తిని పరిచయం చేసి బాగుంటుందేమో. తర్వాత గ్రహాన్ని శుభ్రపరచడం కోసం పనిచేయడం. మనం అంతా ఏం చేస్తున్నాం సార్? భూమి గ్రహాన్ని శుభ్రపరచడం కోసం కృషి చేస్తున్నాం లేదమ్మా? మనం ధ్యానం చేసి చేసి భూమిని కాపాడామట. మా సౌమ్య తల్లి అదే చేస్తుంది, ఎందుకంటే దాని మీద రీసెర్చ్ చేస్తుంది. మా సౌమ్య తల్లి ఎప్పుడు దొరకదు, ఎప్పుడైతే ఎలాన్ మస్క్ గ్రూప్ లోకి వెళ్ళిపోద్ది. అలాంటి గ్రూప్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆమె వెళ్తారు, ఎందుకంటే రీసెర్చ్ చేస్తుంది ఆమె గ్రీన్ ఎనర్జీ మీద. అతను అంతా గ్రీన్ ఎనర్జీ మీద వర్క్ చేస్తున్నాడు. ఆ టెస్లా కార్లు అన్ని గ్రీన్ ఎనర్జీ మీద ఉన్నాయి. అవన్నీ సేల్స్ అవ్వాలని గ్రీన్ ఎనర్జీ ఇంపార్టెన్స్ చెప్పాలి. అందులో తీసుకుంటారు వాళ్ళు. మా తల్లి కూడా ఏ టెక్నాలజీ నేర్చుకుంటుంది, డాక్టర్ అయ్యి ఉండి ఇంకోటి చేస్తుంది. ఒక జన్మలో 2 రకాల కోర్సులు ఎవరు చేయరండి, ఒక రకంగా చేస్తారు. ఏం డాక్టర్ అమ్మ అంటే తర్వాత డాక్టర్ అమ్మ. నెక్స్ట్ మూర్ఖత్వాన్ని దురభిప్రాయాలు వదిలిపెట్ట. మరి క్లాసుల వాళ్ళు ఎంతో మంది మూర్ఖత్వం పోయింది, ఏంటి ప్రజలు చెప్పిన మాటలు వినట్లేదు మనకి. అదే దురభిప్రాయాలు కూడా పోయేశారు. పోయిగా దురభిప్రాయాలు ఉన్నాయి, ఏ కర్మ చేసావో, ఎందుకు పుట్టలేదో, ఏ కర్మ చేసావో, నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది కాదు నాయన, ఇది ఒక కారణం వల్ల ఉంది. నెక్స్ట్ వాస్తవం కోసం జీవించడం. క్లాస్ పెట్టండి సార్, ఇవన్నీ మ్యాక్సిమం ఉన్నాయి సార్ మనకి. మన అవాస్తవాలు జీవించలేదు, వాస్తవంలో జీవిస్తున్నాం. చాలా సంతోషం. వీటి గురించి వివరణ 13వ చాప్టర్లో, అమ్మ పేజీ నెంబర్ చెప్పొద్దు అన్నారు ఒక అతను దెబ్బలాడారు. ఈ మధ్య నాకు మొన్న ఒక పెద్ద సీనియర్ మాస్ దెబ్బలాడారు, నువ్వు పుస్తకాల్లో పేజీ నెంబర్లు చెప్తే ఆ పేజీ నెంబర్ చూసి పుస్తకం చదవడం మానేస్తున్నారు. ఆధ్యాత్మిక బద్దకిస్తులు తయారు చేస్తున్నావు నువ్వు. ఫోన్లో వచ్చేస్తుంది సార్, గబా వచ్చేస్తున్నావు, నాకు అట్టలు చూసి పారిపోతున్నావు. నువ్వు లాస్ట్కి నేను అట్టలు చూపించి పారిపోయిన కింద నెక్కేసుకున్నారట సార్ అని మా సభ్యుల దగ్గర నా ఒప్పుకోవాలి కదా. ఎన్నిసార్లు చూపిస్తావు బాబు నువ్వు ఎనర్జీ ఎసెన్స్ ను మహా అవతరణ మాకు సార్లు చూపించేవయ్యా సార్. ఫోను రాకుండా ఏమైనా మార్గం ఉందండి? జూమ్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా టెక్నాలజీ తెలిస్తే, అమ్మా ఫోన్ మాట్లాడకుండా ఏమైనా మార్గం ఉందా? ఫ్లైట్ మోడ్ లో పెట్టేస్తే నెట్ పని చేయట్లేదు, సైలెంట్ లో పెట్టినా సరే వచ్చేస్తుంది. అమ్మా ఉందా? వైఫై ఉంటే కనుక మనం పెట్టచ్చు. వైఫై ఉంటే ఫ్లైట్ మోడ్ పెట్టి వైఫై ఆన్ చేయొచ్చు. వైఫై మొబైల్ డేటా మీద అవ్వదు.
మరి మన దగ్గర వైఫై లేవమ్మా, మన దగ్గర ఉన్న చిన్న సెల్ ఒకటి ఉంది అంతే. ఇంకా ఎక్స్ట్రా కోసం ఈ సెల్ కూడా ఉంచాను. ఒకవేళ ఈ జీబీ అయిపోతే అందులోంచి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంతకన్నా మన దగ్గర ఏం లేదు టెక్నాలజీ. మా వర్మ గారు ఏదో సహకరిస్తున్నారు, చూద్దాం. అలాగే కాల్ హ్యాపీగా ఉందా? ఫార్వర్డింగ్ పెట్టేయండి సార్. అలా ఏంటి సార్? కాల్ ఫార్వర్డింగ్ కాల్ పెట్టేయండి సార్. ఇంకో ఫార్వర్డ్ నెంబర్ ఉంది, ఇప్పుడు ఇంకో దాకా నా నెంబర్ ఉంది. జీవితంలో ఫార్వర్డ్ పెట్టలేదు సార్. కాల్ ఫార్వర్డ్ పెట్టలేదు. ఎందుకంటే అర్ధరాత్రి అప్పుడు ఫోన్ మోగిన నేను తీస్తాను సార్. ఎందుకంటే ప్రతి ఫోన్ కి ఎలిజిబుల్ గా ఉంటాను సార్. క్లాస్ లో ఇప్పటి వరకు ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ ఎప్పుడు చేయలేదు సార్. సైలెంట్ మోడ్ లో పెడతాను. సంతోషం సార్, మీ అందరికీ ధన్యవాదాలు. వర్మ గారు, ఈ సార్. పుస్తకాన్ని దయచేసి బాగా మీరు కలిసి చదువుకుందాం సార్. అలాగే ఇందులో సార్. ఎన్నో రహస్యాలు దొరికాయి. ఈ పుస్తకంలో ఇంకోటి ఏంటి రాశారంటే, మనం అన్ని చేస్తున్నాం, కృతజ్ఞత ఉండాలి. ఎటుండాలండి? లాస్ట్ కృతజ్ఞత. చాప్టర్ ఉంది సార్. తర్వాత స్వీయ పరిత్యాగం ఉండాలి, త్యాగపూరిత సేవ ఉండాలి, ధ్యానం ఉండాలి, పరిశీలన ఉండాలి, ఇవన్నీ ఉండాలట. ఇది లాస్ట్ చాప్టర్ సార్. పేజీ నెంబర్ చెప్పొద్దన్న మళ్ళీ. సంతోషం. వర్మ గారికి, మరి మా తరకు అమృత తల్లికి, సౌందర్య తల్లికి, మరి సంతోష్ గారికి, ఈ నలుగురు ముందుగా పిల్లర్స్ గా ఉండి ఇప్పుడు అద్భుతమైన బిల్డింగ్ నిర్మించడానికి ఆ సీలింగ్లు, ఆ తరకు పిఓపిలు, ఎలివేషన్ అన్ని పెడుతున్నారు మన సాయి గారు. తర్వాత అనిత తల్లి, మన తలక సింధు తల్లి, మరి వందనా తల్లి, చాలా ధన్యవాదాలు సార్. నేను ఇక్కడి నుంచి ఎక్కువ మాట్లాడను. నిన్న ఒక అతను నాకు దెబ్బలాడాడు, అంటే నా మిత్రులుగా చెప్పుకుంటున్నాను మీ అందరితో. రికార్డింగ్ అయినా పర్లేదు. ఏం చెప్పుకుంటున్నానంటే, అతను ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కువ పుస్తకాలు చెప్పకు, ఒక్క పుస్తకంలో ఒక 5 నిమిషాలు చెప్పి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఆ టైం అంతా నువ్వే తినేస్తే దతిమో సంగతి ఏంటని అడిగాడు అతను. అందువల్ల ఒక్క పుస్తకంలో ఇక్కడి నుంచి నేను వచ్చినప్పుడు ఒక పుస్తకంలో 1 పేజీయో 2 పేజీలు చదివి కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను, మీ అందరూ అనుమతిస్తే సదా. ఎందుకంటే మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ నియమాలు పాటించాలి, మా ఇంట్లో నియమాలు పాటిస్తే అవదు. అవునమ్మా? చాలా గొప్ప కృషి చేస్తున్నారు ఈ టీము. ధన్యవాదాలు. ఇది ఇంతింతై వడ్డింతై అన్నట్టు మనకు ఉంది, ఇంతింతై వడ్డింతై. అందువల్ల ఎంతో మంది, ఎన్నో వ్యక్తులు మనకు కలుస్తారట. ఈ బుక్ లో రాశాడు సార్, ఒక బుక్ లో రాశాడు, ఎంతో మంది కలుస్తారట. వర్మ గారు, మీ జీవిత బాటలు విశాలం చేసుకోమని రోడ్డు చూపిస్తున్నావయ్యా నువ్వు. విశాలమైన బాటలతో వెళ్ళాలట. సంతోషం. ఇంకా మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. వీలున్నప్పుడు ఫోన్ చేయండి, అవకాశం ఉన్నట్టు ఎత్తుంటాను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అమృత తల్లి టీం అందరికి కూడా. అర్థం ఈ రోజు ముందు మొట్టమొదటి నీకే చేస్తాను తల్లి, ఎందుకంటే సారీ తల్లి. థ్యాంక్ యూ. ఓకే సార్. సంతోష్, ఇంకా లెఫ్ట్ అవుదాం. ఓకే సార్, ఇంకా లెఫ్ట్ అవుదాం సార్. సంతోష్ గారు, వర్మ గారు, సార్. సంతోష్లు 2 కలిపితే ఒక వర్మ, ఒకసారి శివ అయ్యారు అన్నమాట. అది కామన్ గా అవును సార్, సంతోషం. మీలో ఆత్మ సామన్గా ఉంది, పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయి, శరీరాలు. ఏది ఉన్నాయి సార్. అవును సార్. సార్ కరెక్ట్ గా ఈ రోజు సమయపాలన పాటిస్తున్నాను సార్. 7:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. అది మహాభాగ్యం. అలాగే సార్. కరెక్ట్ 7:30 అయింది. ఓకే ఓకే సార్. సార్ తీసుకోండి సార్, మరో 10 minutes, 7:40 వరకు పర్లేదు సార్, మాట్లాడండి సార్. ఈ రోజుకి అయిపోయింది ఇంకా చాలు. ఎందుకంటే ఎక్కువ అతను చెప్పాడు, ఎక్కువ వడ్డించేస్తే అడిగించుకోలేకపోతున్నాను సార్, కొంచెం కొంచెం పెట్టండి అన్నాడు. ఎక్కువ పుస్తకాలు చెప్పేస్తున్నారు మీరు, రకరకాలు చెప్పేసరికి పాత కూడా పోతుందట. మా తల్లి డ్యూటీకి వెళ్తున్నట్టుంది. మా తల్లి ఆల్రెడీ ఆ తల్లి లెఫ్ట్ అయిపోయారు, మనం కూడా లెఫ్ట్ అయిపోతాం సార్. సంతోషం. నిన్న విజయనగరం వచ్చాను కానీ ఎవరిని కలలేకపోయాను, అన్యదా భావించకండి. అయ్యో, ఏం సార్ అలాగా? రాలేదు అంటే రికార్డింగ్ ఆపియాలి. ఎవరో రికార్డింగ్ ఎవరున్నారు, ఎవరి చేతిలో ఉంది? తల్లి వెళ్ళిపోయినట్టుంది. హోస్ట్ గారు సంతోష్ గారు మీ దగ్గర ఉంది హోస్ట్. సంతోషే హోస్ట్ ఉంది. రికార్డింగ్ ఆపియండి సార్. రికార్డింగ్ ఆపియండి సార్. అయ్యా మీరు డిస్ప్లే చేయండి, మీ దగ్గర పుస్తకాలన్నీ అందరికి చూపించండి, నేను కొనుక్కుంటారు అని అన్నీ చూపిస్తున్నాను. మొత్తం షాపులోని సామాన్లన్నీ డిస్ప్లే చేస్తే కనుక కొంటాం కదా సార్. అందరు పుస్తకాలను డిస్ప్లే చేయాలి, ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. అందరికీ సేవన మంది ఇచ్చుకోవద్దు, వాళ్ళ ఇంట్లో సేవన మంది అమ్మాలి, వాళ్ళకి కొంచెం కలిపి జీలకర్ర అమ్మాలి. అలాగ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే మరణం లేదు మీరు బుక్ 6 నెలల నుంచి చెప్తే గానీ నేను పుస్తకం చదవలేదు సార్. ఎన్నో రోజులు మీరు చెప్పి సార్ చెప్తున్నారు కదా, ఏదో ఒకటి ఉంటది చదువుదాము
అని ఉద్దేశమే తీసుకున్నాను. ఎన్నో కొత్త విషయాలు, ఎంతో క్లారిటీ వస్తుంది. సరే ఇంకో విషయం చెప్పమంటారా? నేను ఈ పుస్తకం చదవమని 12 సంవత్సరాలు బట్టి నేను అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారు. కానీ నిన్న ఒక అతను ఒక మేర్దాది పుస్తకం చెప్పమన్నాం. చెప్పగానే అతను ఏం చేసాడు, 10 రోజుల్లో టైం తీసుకున్నాడు. శుభ్రంగా ఆ సబ్జెక్ట్ అంతా చదివాడు, స్లైడ్స్ తయారు చేశాడు. ఆ స్లైడ్స్ ద్వారా క్లాస్ చెప్పాడు సార్. అలా మనం కూడా ఒక పుస్తకం మీద స్లైడ్స్ తయారు చేసి క్లాస్ చెప్పాలి సార్. మన ఓకే దగ్గర సార్. టెక్నాలజీ ఉంది కాబట్టి స్లైడ్స్ లా తయారు చేసి ఆ వీడియో పెడతాను మీకు. మేర్దాది పుస్తకం ఈ రోజు కూడా చెప్తాడు. ఈ రోజు పిఎంసి డిజిటల్ లో వస్తుంది, వీలైన వాళ్ళు చూడండి, లేకపోతే ఆ వీడియోని కలెక్ట్ చేసి మీకు పెడతాం. అలాగా ప్రతి ఒక్కరు ఒక పుస్తకం మీద స్లైడ్స్ తయారు చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పండి సార్. మీ దగ్గర అందరి దగ్గర ల్యాప్టాప్లు అవి ఉన్నాయి, నా దగ్గర అంత అవకాశం లేదు కాబట్టి మరి చక్కగా చెప్పండి. మన దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏదో ఆప్షన్ షేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ కొట్టగానే ఏటవుద్ది అంటే, మనకు కానీ అడ్మిన్ ఇస్తే ఆటోమేటిక్ గా అందులోని మన తాలూకా ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ మనం చక్కగా షేర్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా, ఒక ఫోటో షేర్ చేస్తాను చూడండి. చక్కగా ఆ ఫోటో షేర్ చేద్దాం. ఇదిగో చూసారా, అదిగో చూసారా, చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు ఆలోచించవద్దు. అంటే మనకి 3 చేసాం కానీ ఆలోచించవద్దు. చూసారా ఎంత బాగుందో. అబ్బా నాకు కూడా టెక్నాలజీ వచ్చింది సార్. అయ్యా చూసారా సంతోష్ గారే. సార్ అంటే మనం తలిస్తే వెంటనే అయిపోతుంది సార్, ఆలోచన చేయగానే అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ల్యాప్టాప్ లో ఉండాలనుకున్నా, ఏ ల్యాప్టాప్ లో అవసరం లేదు, భలే ఉన్నాయి చూసారు ఇప్పుడే. ఇక ఇంకో మరొకసారి ప్రయత్నం చేస్తాను మీ ద్వారా. ఇగో చూసారా, గూగుల్ డ్రైవ్ లో పెట్టొచ్చు, ఫొటోస్ పెట్టొచ్చు, ఇమేజెస్ పెట్టొచ్చు. ఇగో ఇవన్నీ కూడా నా ఫైల్ అని ఉంది. మన ఫైల్లోకి వెళ్ళి ఆ ఫైల్లో ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫొటోస్ అన్ని ఇగో చూసారు ఎంత బాగుందో. ఇగో ఇక్కడ షేర్ అని ఉంటుంది సార్, మన జూమ్ లో, మన దీంట్లో మన దానికి ఫొటోస్ అని ఉంటాయి సార్. ఫొటోస్ అన్ని వచ్చాయి, నా దగ్గర ఏ ఫోటోలు ఉన్నాయి అన్ని వచ్చాయి సార్. చూసారా, ఈ ఫొటోస్ అన్ని కూడా చక్కగా మనం షేర్ చేయొచ్చు. మన ఫొటోస్ అన్ని తీసి రెడీగా ఉంచుకుంటే, స్క్రీన్ షాట్ తీసి రెడీగా ఉంటాయి. రెడీగా ఉండగానే చక్కగా మనకి ఈ విషయాలు జరుగుతాయి సార్. చూసారా, ఒక పుస్తకం ఉంది, జీవరహస్యాలు అంటే కొనండి సార్. దేవరహస్యాలు ఒక పుస్తకం తెప్పించండి సార్. అయ్యా సార్ కనిపిస్తుందా దేవరహస్యాలు? అవును సార్ కనిపిస్తుంది. అంటే కొత్తగా కోనేరు వరలక్ష్మి మేడం రాశారు. లాక్డౌన్ టైంలోనట పత్రి గారు వాళ్ళకి ఫోన్ చేసి కొన్ని కాన్సెప్ట్ చెప్పాడు. 49 కాన్సెప్ట్లు. అందులో మొదటి 9 కాన్సెప్ట్లు కలిపి బుక్ గా పెట్టారట సార్. వీళ్ళ పుస్తకం కాస్ట్ ఎక్కువ అన్నారు, ఎందుకంటే అది కొంచెం ఆయిల్ ఫ్రెండ్ గా చేయడం వల్ల కాస్ట్ ఎక్కువైంది సార్. చెప్పండి. 500 రూపీస్ సార్, ట్రాన్స్పోర్ట్ తో కలిపి 570 అవుతుంది అన్నారు సార్. ఒక మాట చెప్పమంటారు సార్ సంతోష్ గారు? సార్ చాలా మంది ఏంటంటున్నారంటే పుస్తకాలు రేట్లు పెరిగిపోయి అంటున్నారు సార్. పేపర్ కాస్ట్ పెరిగిందా లేదు సార్? అవును సార్. సార్ 10 సంవత్సరాల క్రితము మనకు బంగారం రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది సార్? 10 సంవత్సరాల క్రితం భూమి రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది సార్? 10 సంవత్సరాల క్రితం కూరగాయల రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది సార్? చెప్పండి సార్. 10 సంవత్సరాల క్రితం జీతాలు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వచ్చాయి? అవి మాత్రం అడగరండి. ఆలోచించండి. పుస్తకాలు రేటు పెరిగిపోయావు, పుస్తకాలు రేటు పెరిగి బాలెట్టేస్తారు. అప్పుడు 200 రూపాయలు ఉండేది, ఇప్పుడు క్వాలిటీగా చేసి ఆయిల్ ప్రింట్స్ ఇస్తున్నారు సార్. మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అదే లాభం కోసం జీవితాల్లో పణం పెట్టిన లాభ రేట్ వేసుకుంటారు సార్. నన్ను చాలా మంది అడిగారు టీచర్ ట్రైనింగ్ స్టార్ట్కి వెళ్ళినప్పుడు, నాయన మీకు ఏమైనా పైనుంచి వస్తాయని అడిగారు. మీకు నిధులు వస్తాయి, ఇలా వస్తున్నాయి, ఎండాకాలం కూడా వస్తున్నారు మా ట్రైనింగ్ అప్పుడు. మే నెలలో మీ డబ్బులు ఇస్తేనే రావట్లేదు మీ ట్రైనింగ్లకి, మీరు డబ్బులు ఇవ్వకపోయినా సరే వచ్చేస్తున్నారు ఎండప్పుడు అన్నారు. సార్ మాకు పై నుంచి రాలేదు, లోపల నుంచి వస్తున్నాయి అన్న. ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపటి నుంచి. అమృతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపటి నుంచి వస్తున్నాయి. లోపటి నుంచి అంటే ఏం కాదు, మనలో మన జీవితంలో మారిన ఆ స్వభావం ఏం చేస్తుందని మారింది. నేను బిజినెస్ సూరిటీ పెట్టి లాస్ అయిపోయి మనశ్శాంతి కోల్పోయి 10 రూపాయలు ఉంటే బాగుంటా బాబు తిరిగాను సార్. అందుకే ఎవరైనా కనబడగానే ముందు ఎదుటివాడికి ఏం చేయాలని ఆలోచిస్తాను సార్. ఎందుకంటే మన జీవితంలో ముంగుడి వాడికి ఇగో ఈ పుస్తకంలో రాశారు సార్, బోధనలు అంటే ఏమి కాదట, బోధనలో జీవించాలట సార్. అన్ని ఒకసారి చెప్పకూడదు. బోధన వలన ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యము, ఆనందము, విజయాలు అడ్డుకుంటాయి కదా సంతోష్ గారు. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, విజయాలు అడ్డుకుంటాయట, నిరోధిస్తాయట. అవి 3 ఉన్నాయట. వ్యామోహాల నుంచి బయటపడతామట, భ్రమల నుంచి బయటపడుతుంట, మాయ కూడా తొలగించబడతారు సార్. మన ఈ సత్యయోగ కాన్సెస్ ఈ 3 పనులు చేస్తుంది. ఎన్నో వ్యామోహాల నుంచి బయటపడే, భ్రమల నుంచి, మాయని మనం తొలగించుకున్నాం కదా. ఇక నెక్స్ట్ ఏంటంటే బోధనలు, దాని ఇవన్నీ చదివి చాలా టైం పడుతుంది. ఈ పుస్తకాలు కూడా సేకరించండి సార్ ఎక్కడైనా సరే. ఉంది సార్ పుస్తకం. అయితే మీరు ఏమనుకోకపోతే మరణంలో మీరుతో పాటు దీన్ని కూడా కొంచెం ట్రై చేయండి సార్. ఈ పుస్తకం టార్కం పుస్తకాల
టార్కం పుస్తకాల లాభం ఏంటంటే టార్కం పుస్తకాల్లో కాన్సెప్ట్లు ఉంటాయి సార్. అవి స్లైడ్స్ లాగా చేసి చూపించి చెప్పండి సార్. సంతోష్ గారు ఇక్కడే కాదు, మీరు సత్యుగ కాన్సెప్ట్స్ లోకి ఎక్కువ మంది రావాలంటే మీ టీం అంతా చేయండి. కొన్ని పనులు ఉన్నాయి, దయచేసి ఒక రోజు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే పెడితే నేను ఆ విషయాల మీద డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మన సినిమా ఉంది కదా, చిరంజీవి గారి సినిమా ఏంటిది అది, ఇంద్ర మాస్టర్ ఏదో ఉంటది కదా సినిమా. అతను అందరినీ తయారు చేసి అన్ని డిపార్ట్మెంట్ పంపించేస్తుంటాడు. ఏ సినిమా సార్? ఠాగూర్. అందుకే సత్యుగ కాన్సెప్ట్ ఠాగూర్ తయారవ్వాల్సింది కోరుతున్నాను సార్. అంటే ఈ సత్యాన్ని అనేక ప్రాంతాలకు చెప్పడానికి మీరు కొంచెం కృషి చేయండి సార్. మన అనేక జూములకు వెళ్ళి చెప్పి మన సత్యుగ కాన్సెప్ట్స్ మీకు ఏమైనా పిల్లలు పుట్టకపోయినా మీకున్న 2 ఉన్నాయి కదా, ఆ 2 విషయాలు చెప్తే వాళ్ళందరూ వస్తారు సార్ మన దగ్గరికి. ముందు సీఎంఆర్ మన ఊరు అవతల పెట్టాడు, ఎవరు రాలేదు, కానీ ఆడే ఊరి మీదకి వెళ్ళి తిరిగాడే లేదు సార్. ఇప్పుడు అదే పెద్ద సెంటర్ అయిపోయింది, అవునా కాదు? డిమార్ట్ ఎక్కడో మొదట తిరిగాడు జనాల దగ్గరికి, ఇప్పుడు డిమార్ట్ ఎక్కడ పెడితే అక్కడికి వచ్చేస్తాను జనాలు, అవునా కదా? ఊరి చివరి ఎక్కడో పెద్ద స్థలం తీసి కడుతున్నాడు, అంతే ఒకే మోడల్. అతను ఏంటిది ఇంకే మోడల్ మార్కెట్, ఏ ఊర్లో కట్టినా అదే మోడల్, అవునా కదా? మనం కూడా సత్యుగ కాన్సెప్ట్ మోడల్ తయారైపోయింది. ఇప్పుడు మోడల్ అన్ని దగ్గర డిస్ప్లే చేయాలి మనం. మీరు చక్కగా మరణలే మీరు సబ్జెక్ట్ చదివిన తర్వాత అనేక జూముల్లో చెప్పండి సంతోష్ గారు. అంటే రోజు కాదు, ఒక రోజు 1 గంట సేపు చెప్తే, అది చెప్తే లాస్ట్ లో మన సత్యుగ కాన్సెప్ట్ గురించి చెప్తే అందులో డబ్బు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడలో కొడుకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు వస్తారు. ఏం సార్, ఈ రోజు నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది సార్. అలాగా మన సంఖ్య పెరుగుతుంది సార్. సంఖ్య అంటే మనం సంఖ్య పెంచుకోవడం కాదు, మన ఆదర్శాలు ఆచరించే వాళ్ళు మనం తయారు చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అనితమ్మ చాలా ధన్యవాదాలు తల్లి. మీ అనుభవాలన్నీ చక్కగా వినలేకపోయాను. నాకు 4 ఇళ్ళు చుట్టవాట భోజనాలు ఒక దగ్గర ఉండలేకపోతున్నాయి. అటు సైడ్ పరిగెట్టాను కొంతసేపు, మళ్ళీ ఇటు పరిగెట్టాను. అందుకే అప్పుడప్పుడు కూడా ఆడియో కూడా ఆపాను, కట్ చేశాను. కానీ మీ జూమ్ లో మాత్రం లెఫ్ట్ అవ్వలేదండి, మొదటి నుంచి ఉన్నాను సార్. మీరందరూ ఎందుకంటే నాకు కోరుకున్నాను సార్. కొన్ని సంవత్సరాల క్రితం యూత్ రావట్లేదు, అంగా ముసలోళ్ళు వచ్చేస్తాను ఎలాగరా బాబు అనుకున్నాను. ఇప్పుడు అంతా యూతే కనబడుతుంది. అందులో అనేక రంగాల్లో నిష్ణాతులు కనబడుతున్నారు సార్. ఇక్కడ ఆ తల్లి టైలరింగ్ చేస్తుందట. ఏం చేస్తావు అనితమ్మా? టైలరింగ్ అంటే అర్థం తెలుసా? ఒక పిల్లని తీసుకొచ్చి వాళ్ళ తండ్రి బట్టలు బుసుకోటి పట్టుకొచ్చాడు, షర్ట్ పట్టుకొచ్చాడట. అర్జెంట్ గా నేను ఇక్కడే కూర్చుంటాను, గంటలో కుట్టించిమన్నాడట. అప్పుడు ఏం చేస్తారమ్మా? ఆ పీస్ తీసుకుని ఏం చేస్తారు? మొదట ముందు కట్ చేయాలి సార్. కట్ అయితే కానీ ఫిట్ అవ్వమంట, తెలుసా మీకు? కట్ అయితే కానీ ఫిట్ అవ్వం. క్లాస్ కొట్టండి సార్. మన సత్యుగ కాన్సెప్ట్స్ లో కొన్ని కట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫిట్ అయ్యారు సార్. ఎవరు పడితే వాళ్ళు ఫిట్ అవ్వరు. ఇక్కడ కట్ చేస్తే కానీ ఫిట్ అవ్వరట. అందువల్ల భౌతికమైన విషయాలు కట్ చేసుకున్నారు, ఆధ్యాత్మిక విషయాలు ఫిట్ అవుతున్నారు. అందువల్ల అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదట. మా ఊర్లో డబ్బాలో బియ్యం అలగుండాలంటే పిల్లడు అలంగా అయిపోయాడు, ఎలాగవుతుందండి? అవ్వదు. చాలా సంతోషం. మీ అందరికీ ఆనందంతో మరింత సమయాన్ని మీ అవకాశంతో మాట్లాడేది తప్ప 7:30 తర్వాత 1 నిమిషం కూడా మాట్లాడకూడదు. సమయపాలన పాటించాలి సార్. మరణలే మీరులో సజ్జీవన సూత్రాలు బాగా చదవండి సార్. ఆల్రెడీ చదివాను సార్. చాలా అద్భుతం సార్ అందులోని. అవును సార్. తర్వాత ఇంకొక మంచి కాన్సెప్ట్ ఉంది. 20వ చాప్టర్ కూడా చదివారు కదా ఆల్రెడీ. 14వ చాప్టర్ చదవండి. మధ్య మార్గం కూడా చదవండి సార్, ఎంతో అద్భుతం ఉంది. మన మధ్య మార్గం దాటి వెళ్ళిపోతుంది. మీరే కదా, నేను కూడా ఆశల కోసం కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఆశయాల కోసం కొంతమంది వెళ్ళిపోతున్నారు. మధ్య మార్గం వదిలేసి ఈ పెరుగుడి మాస్ లేట్ అయిపోయినట్టు 24 గంటలు ఆల్కహాల్ అంట. భౌతిక ప్రపంచంలో మందు తాగిన బాబులు ఎలా ఉన్నారో ఇక్కడ ఆధ్యాత్మిక మందు తాగుతున్నాడు. 24 గంటలు ఏ జూమ్లోకి వెళ్ళిపోతాం, ఎవరో క్లాస్ చెప్పిపోతాం, ఎవరో ఫోన్ మాట్లాడుతాం. దీని మీద మరోసారి చెప్పుకుందాం. ఎందుకంటే మధ్య మార్గం పత్రికలు బాగా మంచి క్లాస్ చెప్పొచ్చారు, టీవీ పెట్టుకుని చూసారు, అవునా కదమ్మా? మంచి పెట్టారు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నారు. చాయ్ తెచ్చి కాఫీ తెచ్చి తాగారు. అంటే అప్పుడప్పుడు మనం శరీరం వైపు కూడా రావాలి. దీని మీద మరోసారి కాన్సెప్ట్ చెప్పుకుందాం. వర్మగారు మర్చిపోకండి, నాకు గుర్తుండదు. ఏ కాన్సెప్ట్? బాడీ టు సోల్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. బాడీ టు సోల్ మరి వెళ్ళాలి కదా. శరీరం నుంచి ఆత్మ వైపు ప్రయాణం, ఈ ప్రయాణం గురించి చెప్పుకుందాం ఎప్పుడైనా సరే. ఇలా మీతో మాట్లాడుతుంటే ఎవరైనా ఫోన్లో మాట్లాడుకుని నాకు గుర్తొస్తే అలా కాన్సెప్ట్ చెప్పేసి రాసేస్తారని నా భయం, బాధ మాట. అందుకోసం అందరినీ బతిమలాడుకుంటున్నామ్మా, రెండమ్మా. మా ఇంటి పక్కన వస్తాడు రోజును,
ఉల్లిపాయలు 3 కేజీలు 5 రూపాయలు 100 రూపాయలు 3 కేజీలు 100 రూపాయలు అని తిరుగుతుంటాడు. వీళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళి అంత కొనుక్కుంటుంటారు అనమాట. అలాగే నేను కూడా రండమ్మా ఈ పుస్తకాలు బోర్డు ఉన్నాయని చెప్తున్నాను. సరే ఏమైనా సరే నిజంగా అయితే నిన్న ఒక పెద్ద ఛానల్ నుంచి నాకు పిలిచారనమాట. మీరు హైదరాబాద్ వచ్చేస్తారా 1 వీక్ పాటు మీరు అనుభవాలు చెప్పండి, లేదా మీ ఊరికి కెమెరా పంపించమంటే అడిగారు. కానీ నేను కళ్ళు మూసుకుంటే కెమెరా ముందుకు వెళ్తే మాట్లాడలేకపోతున్నాను. మీరు కూడా నాకు ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చి మాట్లాడమంటే నాకు కాన్సెప్ట్ ఇచ్చి మాట్లాడడం రాదు. నేను ఎప్పుడైనా కాన్సెప్ట్ ప్రకారం మాట్లాడానమ్మా అమృత తల్లి, అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడతాను, కానీ అన్నిటికీ రిలేషన్ మాత్రం స్పిరిచువాలిటీ ఉంటుంది. ఏం కదమ్మా? తల్లి డ్యూటీలో ఉన్నారు, మాట్లాడడానికి అవకాశం లేదు అక్కడ. సంతోష్ సార్, వర్మ గారు, సంతోష్ గారు డ్యూటీకి వెళ్ళిపోవాలి. అతను మీరు డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా 7:30 తర్వాత కట్టకపోతే మన క్యారేజీలు ఉంటాయి. కొంతమందికి డ్యూటీలు ఉంటాయి. నాకు మాత్రం ఏ పని లేదు, 24 గంటలు నాకు ఖాళీ ఇచ్చారు పరమాత్మ. నేను 2 సంకల్పాలు పెట్టుకున్నాను సార్. ఆ సంకల్పాలు చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రతి సెంటర్ లో టిఫిన్ కొట్టి వచ్చి నిన్న మన వర్మ గారు మన కార్నర్ లో టిఫిన్ కొట్టి నిన్న 2 ఇడ్లీలు తిన్నాను సార్. అదే గుడాలు గుర్తు చేసుకున్నాను. అంటే నిన్న 2:30కి ఒక అబ్బాయి పెళ్లి తడక రిసెప్షన్ తామరాపల్లి ఉందట సార్ పెళ్లి. అది సడన్ గా గుర్తొచ్చింది. నేను సింహాచలం ఉన్నాను. వెంటనే సింహాచలం బస్ ఎక్కి విజయనగరం దిగాను. అప్పుడు టైం అయిపోయింది, 5 అయిపోయింది. మన జ్ఞానేశ్వర్ గారు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు కొట్టారు రమ్మంటున్నాడు. ఒక 5 నిమిషాలు కనిపిస్తే అక్కడ ఒక 20 నిమిషాలు మాట్లాడిస్తాను సార్. అతనే తీసుకెళ్ళి నాకు టిఫిన్ ఇప్పించి అతనే బండి మీద తీసుకెళ్ళాడు సార్ తామరాపల్లి. మీరు ఆ రోజులు ఎలా తీసుకెళ్లారు? అతను తీసుకెళ్ళాడు సార్. సంతోషం, ఆనందం. మరోసారి గుర్తు చేసుకుని మీ కలయికను గుర్తు చేసుకున్నాను. అది సంతోష్ గారు, అమ్మ అందరు ధన్యవాదాలు. ఇది తెగదు పాపమో తీరదు పుణ్యం అట. రాసి అయిపోయిన తర్వాత మా తల్లుళ్ళు అడుగుతాను సార్. రాసి అయిపోయిన తల్లుళ్ళు అడుగుతానమ్మా వెళ్ళిపోతున్నారు ఏంటంటే, ఎందుకు వెళ్ళలేదు అలా కూర్చున్నారంటే, అబ్బా ఏ పని లేదన్నారు. రెండమ్మ ప్రచారంకి వెళ్దాం, డబ్బు బోల్డ్ పని ఉందని లేచి వెళ్ళిపోను. అలాగే ఇక్కడ ఏంటంటే పని లేదు ఖాళీ లేదు. మనకి అలా ఉన్నది విచిత్ర రీతి సిద్ధాంతం ఉన్నాం మన సొసైటీగా. సంతోషం, డ్యూటీకి వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మేడం సెషన్ ఏం చేసింది మేడం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. బాయ్ అందరికి. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్.